ఉద్యమ నేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఇదే ఊరు విప్లవ కవి పాటల రచయిత ఆయన యోచన ఉన్నారు. యోచన అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పెద్ది రెడ్డిపై పాటతో నివాళులు అర్పిస్తారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మీకున్న అనుబంధం ఏంటి అన్నతోటి? తెలంగాణ ఉద్యమంలో మేము పెద్ది రెడ్డి గారితో చాలా వంట వార్పు, రైలు రోకోలు, తనతో పాటు పల్లె నిద్రలు, ఇవన్నీ కూడా చాలా తెలంగాణ ఉద్యమం అంతా కూడా సుధన్న మాకు ఒక గైడ్గా పెద్దగా వ్యవహరించిండు. మేము తనతో పాటు చాలా తెలంగాణ వచ్చే వరకు కూడా సుదర్శన్ రెడ్డి గారితో మేము ఉద్యమంలో పాల్గొన్నాం. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారి అంటే నల్లబెల్లి గ్రామం మా నాన్నది కూడా మొదట ఇప్పుడు వీళ్ళ ఇంటి వరుసలో ఉండే ఒక 2 ఇళ్ళు దాటిన తర్వాత ఇదే ఈ పక్కకున్న ఆ 2వ 3వ ఇల్లే మా ఇల్లు ఉండేది. మా నాన్న తర్వాత మాదనపేటకు పోవడం జరిగింది. కానీ సుదర్శన్ రెడ్డికి మాకు కుటుంబపరమైన సంబంధాలు అవి మొదటి నుంచి అలాగే కొనసాగినాయి. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు మరణం తెలంగాణ సమాజానికే చాలా పెద్ద లోటు. కేసీఆర్ గారు ఎప్పుడైతే పార్టీ ప్రకటించిండో అప్పటి నుండి కేసీఆర్ గారికి ఒక సొంత కొడుకులాగా తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను చాలా అద్భుతంగా, ధైర్యంగా, డేరింగ్ డాషింగ్గా పాత్ర పోషించినటువంటి పెద్ది సుధన్న ఇవాళ 5 రోజుల నుంచి తన ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉంటే ఇక్కడ ఉన్న చుట్టూ వరంగల్ జిల్లా జనం, ఒక ఈ ఊరే కాదు, నర్సంపేట నియోజకవర్గమే కాదు, చుట్టూ ఉన్న జనం కూడా తన కొరకు హోమాలు చేసిళ్ళు, పూజలు చేసిళ్ళు, తను బతకాలని ఎంతో ఆరాటపడ్డరు. అయినా తను ఆరోగ్యం సహకరించక తన మరణం ఇవాళ చాలా బాధించింది అందరినీ కూడా. ఇవాళ లక్షలాది వేలాది మంది ఇవాళ నర్సంపేట పట్టణం అంతా కిక్కిరిసిపోయి కనీసం బండి కూడా రాలేదంటే పెద్ది సుదర్శన్ యొక్క ఆదరాభిమానాలు కానీ, ఆయన యొక్క పోరాట స్థితి కానీ, ఆయన మనస్తత్వం కానీ, వ్యక్తిత్వం కానీ మనకు అర్థమవుతుంది. అట్లా సుదర్శనతో మేము చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాం. సుదర్శన లేని లోటు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేని లోటు ఈ తెలంగాణ సమాజానికి పూడ్చలేదని చెప్పి తెలియజేస్తూ, కోలుకొని వస్తావాని పెద్ది సుధన్నా, మేలుకొని కూసున్నాయే పల్లెలు పెద్దన్నా, కోలుకొని వస్తావాని పెద్ది సుధన్నా, మేలుకొని కూసున్నాయే పల్లెలు పెద్దన్నా, దిక్కులేని వాళ్ళను పెద్ద దిక్కై పెద్దన్నా, ఏలుకోను రమ్మన్నారే పెద్ది సుధన్నా, ఆపదే వచ్చిందంటే అద్దుమా రాతిరైనా పొద్దు పడిపోలే సిద్ధంగుండే పెద్దన్నా, కోలుకొని వస్తావాని పెద్ది సుధన్నా, మేలుకొని కూసున్నాయే పల్లెలు పెద్దన్నా, పుట్టే తెలంగాణలుల్లి పిలిసే తెలంగాణ తల్లి, సాగా నంపే నల్లబెల్లి కాలు దువ్విలేసే తనలుల్లి, కేసీఆర్ బాటలో నడిసి గీసే బరి మిసం దువ్వి, కోలుకొని వస్తాడాని పెద్ది సుధన్నా, మేలుకొని కూసున్నాయే పల్లెలు పెద్దన్నా. అట్లా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కొరకు ఇవాళ ప్రతి పల్లె తన కంట నీరుతోని తనకు హోమాలు చేసి తను బతకాలని తప్పించి వేలాది మందిగా హాస్పిటల్కి పోయి, అట్లా పార్టీ పెద్దలు కూడా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేసినా ఇవాళ అతను దక్కించుకోకపోవడం బాధాకరం. కేసీఆర్ సుదర్శన్ రెడ్డి గారి త్యాగం కానీ, ఆయన పోరాటం కానీ తెలంగాణ ప్రజలు మర్చిపోరని తెలియజేస్తూ జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి. పోరాట యోధుడు పెద్ది రెడ్డి మరణించడం నర్సంపేట ప్రజలకు తీరని లోటని